అసలు ఏమాత్రం ప్లాన్ లేకుండా అక్క, బావ ఇంకా మా ఫ్యామిలీ కలిసి ఆంధ్ర అయితే వెళ్లాల్సి వచ్చింది. మేము హైదరాబాద్ నుంచి అయితే 7:30, 8 కల్లా బయలుదేరాం. మా బావ కార్లో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. మేము ఇప్పుడు దగ్గర దగ్గర 8 అవర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. మేము ఆంధ్రాలో మా విలేజ్ రీచ్ అయ్యేసరికి దగ్గర దగ్గర 3 అయితే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. అసలు మేము ఎందుకు ఇంత సడన్ గా ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3కే మేము వెస్ట్ గోదావరి అయితే రీచ్ అయిపోయాం. మా ఇంటికి రీచ్ అవ్వగానే ఒక 3 అవర్స్ స్లీప్ వేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నేను, అక్క, బావ ఇంకా మా ఫ్యామిలీ కలిసి టెంపుల్ కి అయితే వెళ్ళాం. అసలు ఇంత సడన్ గా హైదరాబాద్ నుంచి విలేజ్ రావడానికి మెయిన్ కారణం ఈ టెంపుల్. ఎందుకంటే మా ఊర్లో ఉన్న రామాలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. ఇంకా మన సొంత ఊర్లో టెంపుల్ ఓపెనింగ్ ఉంటే మనం రాకుండా ఉంటామా? ఇంకా అందుకని అయితే వచ్చేసాం. వెళ్ళగానే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా. రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా ఊర్లో ఉన్న రామాలయం పునర్నిర్మాణం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 ఇయర్ అయితే అవుతుంది. కానీ ఇప్పటికైతే రామాలయం అయితే పూర్తి అయిపోయింది. ఈ మా రామాలయం అయితే దగ్గర దగ్గర 100 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. గుడి దగ్గరే ఒక 3-4 హోమగుండాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ హోమగుండంలో కూడా పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా తెచ్చిన ప్రసాదం అయితే స్వామివార్లకు అయితే అర్పించాము. ఊర్లో ఉన్న భక్తులందరూ తమ ఇంట్లో చేసుకున్న పూర్ణం బూరలని సీతారాములకైతే అర్పిస్తారు. అందరూ ప్రసాదంగా తెచ్చిన ఆ పూర్ణం బూరలు అన్ని ఒక దగ్గర చేర్చి పూజ కంప్లీట్ అయిపోగానే అందరికి ప్రసాదం లాగా అందరికి పంచి పెడతారు. నేను కూడా వెళ్ళి ఆ సీతారాముల వారి ప్రసాదం అయితే తీసుకున్నా. ఇంకా అక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా జరిగితే అదైతే తినేసి ఇంటికైతే వచ్చేసాం.